అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు పరిమళం నుండి 11వ పాఠం యుద్ధ విజేత. ఇంతకు ముందు తరగతిలో చదవండి, ఆలోచించి చెప్పండి, ఉద్దేశం, కవి పరిచయం, ప్రక్రియ, వచన కవిత, నేపథ్యం, సారాంశం కూడా చెప్పుకున్నాము కదా. ఈరోజు తరగతిలో ఆ పాఠానికి సంబంధించినటువంటి భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలు చెప్పుకుందాం. ముందుగా సారాంశం క్లుప్తంగా చెప్తాను, వినండి. కవి నేతల ప్రతాప్ కుమార్ యుద్ధం వలన వచ్చే నష్టాలు గురించి యుద్ధ విజేత వచన కవితలో చెప్పారు. యుద్ధం మొదలు పెట్టాక గెలుపు ఎవరో ఒకరి పక్షాన నిలుస్తుంది. ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవడము ఉంటుంది. యుద్ధం అంటేనే గెలుపు ఓటములు కలగలిసి ఉంటాయి. ఒక్కోసారి ఎందుకు కొరగాని వాడు కూడా యుద్ధంలో గెలుపును పొందుతాడు. అయినప్పటికీ యుద్ధంలో విజేత అయిన వాడికంటే యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేత అవుతాడు. అనేక సంవత్సరాలు గతించిపోయినప్పటికీ అలాంటి వాళ్ళు ఎప్పటికీ ప్రజల హృదయ విజేతగా ఉండిపోతారు. రాజ్యంపై కాంక్షతోనో, రాణివాసం పట్ల వ్యామోహంతోనో, పదవులు అనుభవించాలనో, తన పౌరుషాన్ని ప్రదర్శించాలనో యుద్ధమనే పిచ్చిని బుర్రలోకి ఎక్కించుకుని మానవ జాతి నాశనానికి కారణమయ్యారు. వారంతా యుద్ధం కారణంగా మరణాన్ని త్వరగా చూడవలసి వచ్చింది. శత్రుదేశమని, రాజ్య విస్తరణమని లక్ష్యాలుగా జాత్యహంకారంతో గతంలో బాణాలతో, ఇప్పుడు బాంబులతో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం అంటే ఒకరినొకరు చంపుకోవడంగా మారింది. మానవ జాతికి నివాసయోగ్యమైన భూమిని మాంసపు ముద్దలుగా మార్చేసింది. అభం శుభం తెలియని అమాయకు బాలల మోముపై చిరునవ్వుల్ని చెరిపివేసింది. విచ్చుకున్న పూలను కోసి పారవేస్తున్నారు. ఎగురుతున్న పక్షులను పట్టుకొని రెక్కలు విరిచేస్తున్నారు. ఇలా సమస్త జీవులకు నివాసయోగ్యంగా ఉన్న అందమైన ప్రకృతిని పాడు చేయడమే యుద్ధంగా భావించవలసిన పరిస్థితి దాపురించింది. మానవ జాతిని, ప్రకృతిని, సమస్త విశ్వాన్ని వినాశనం చేసే యుద్ధం అనే ఆటలో గెలవడం వీరత్వం కాదు, అది పశు స్వభావం. యుద్ధం చేయడం పౌరుషం అనిపించుకోదు, అది పనికి మాలిన స్వభావమే అవుతుంది. అశోకుడు కొన్ని వేల మంది చావుకు కారణమై యుద్ధంలో గెలిచినప్పటికీ పశ్చాత్తాప హృదయంతో యుద్ధాలు చేయడం మానేశాడు. యుద్ధాన్ని తిరస్కరించి సిద్ధార్థుడు భార్య బిడ్డలను, రాజ్యాన్ని త్యాగం చేసి ప్రజల హృదయాలను గెలిచి నిజమైన విజేతగా నిలిచాడు. అసలైన విజయం ఇది అని నిరూపించాడు. ఇదండి సారాంశం. మన పాఠ్యపుస్తకంలో 132వ పేజీ చూడండి. ఇవి చేయండి అని ఉంది కదా, అవగాహన, ప్రతిస్పందన. చూడండి, కింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ పద్యాన్ని రచించిన వారు పుట్టపర్తి నారాయణాచార్యులు, సెపాయి పితూరి. దాని నుండి గ్రహించబడింది. మహితంబైన స్వతంత్ర భారతము నిర్మాణంబు సేయంగా దుస్సహ కష్టంబులకోచి వీరులై స్వచ్ఛందంబుగా బోరి శత్రుహత ప్రాణులుగా ధరంబడిన నిత్యుల్ నాకు సాక్షాత్కరింత్రు హితాశీస్సులు నింత్రుగాక భవమందున్
భావలోకంబులన్ మహితమైన స్వతంత్ర భారతము నిర్మాణంబు చేయంగా దుస్సహ కష్టంబుల కోర్చి వీరులై స్వచ్ఛందంబుగా బోరి శత్రుహత ప్రాణులుగా ధరంబడిన నిత్యుల్ నాకు సాక్షాత్కరింత్రో హితాశీస్సులు నింత్రుగాక భవమందున్ భావలోకంబులన్. దీని భావం చూడండి. గొప్పదైన స్వతంత్ర భారతదేశాన్ని నిర్మాణం చేయడానికి భరించలేని ఎన్నో కష్టాలు ఓర్చుకొని స్వచ్ఛందంగా మరణాన్ని కొని తెచ్చుకున్న వీరులెందరో ఉన్నారు. ఆ వీరులు నాకు ఆశీస్సులు ఇస్తారని భావిస్తున్నాను అన్నాడు కవి నారాయణాచార్యులు. ప్రశ్నలు చూడండి. 1వ ప్రశ్న, కవి ఎటువంటి దేశాన్ని నిర్మించాలని కోరుకున్నాడు? జవాబు, కవి మహితమైన స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించాలని కోరుకున్నాడు. ఈ దేశం శత్రువులచే హింసించబడని శాంతియుతమైన దేశంగా ఉండాలని అతను కోరుకున్నాడు. 2వ ప్రశ్న, కవి ఎవరి ఆశీస్సులు కోరుకున్నాడు? జవాబు, కవి భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల ఆశీస్సులు కోరుకున్నాడు. వారి త్యాగాలకు గౌరవం ఇవ్వాలని, వారి ఆశయాలను నెరవేర్చడానికి తాను కృషి చేస్తానని అతను ప్రతిజ్ఞ చేశాడు. 3వ ప్రశ్న, జాతీయోద్యమంలో ప్రాణత్యాగం చేసిన వీరుల స్వభావం గురించి తెలపండి. జవాబు, చాలా కష్టాలను ఓర్చి వీరులలాగా ధైర్యంగా పోరాటం చేశారు. స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు. శత్రువులతో పోరాడుతూ తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులు, వారు దేశభక్తులు, ధైర్యవంతులు. 4వ ప్రశ్న, పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. జవాబు, ఎలాంటి జీవితం గొప్పది? ఇప్పుడు భాషాంశాలు, పదజాలం చెప్పుకుందాం. చూడండి. కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. 1వది, ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం తథ్యం. తథ్యం అంటే అర్థం తప్పకుండా. వాక్యం, కష్టపడి చదివితే విజయం తప్పకుండా లభిస్తుంది. 2వది, పంటలకు మంచి ధర రావడంతో రైతన్నల మోముపై దరహాసం వెళ్ళి విరిసింది. దరహాసం అంటే అర్థం చిరునవ్వు. వాక్యం, పిల్లల కేరింతలు చూసి తల్లి చిరునవ్వు చిందిస్తుంది. 3, విజయం సాధించడానికి వ్యూహం అవసరం. విజయం సాధించడానికి వ్యూహం అవసరం. ఇక్కడ వ్యూహం అనేదానికి అర్థం ప్రణాళిక. వ్యూహం అంటే అర్థం ప్రణాళిక. వాక్యం, సరైన ప్రణాళికతో విజయం సాధించవచ్చు. సరైన ప్రణాళికతో విజయం సాధించవచ్చు. 4, బుద్ధుడు సర్వస్వాన్ని త్యజించి భిక్షువుగా మారాడు. త్యజించి అంటే అర్థం విడిచిపెట్టు. త్యజించి అంటే అర్థం విడిచిపెట్టు. వాక్యం, విద్యార్థులు బద్ధకాన్ని విడిచిపెట్టాలి. చూడండి. కింది వాక్యాలలో పర్యాయ పదాలు గుర్తించి రాయండి. 1వది, సమరంలో సైనికులు పోరాడుతూ ప్రాణత్యాగం చేశారు. ఆ సంగ్రామం వలన ఎంతోమంది అనాథలు అవుతారు. యుద్ధం అనేదానికి పర్యాయ పదాలు, వీటినే సమానార్థకాలు అని కూడా అంటారు.
యుద్ధం అంటే సమరం, సంగ్రామం. యుద్ధం అంటే సమరం, సంగ్రామం. 2 గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. జయం దక్కలేదని నిరుత్సాహపడకూడదు. విజయం అనేదానికి పర్యాయపదాలు గెలుపు, జయం రాసుకోండి. 3 సేవా తత్పరత వల్ల యశస్సు కలుగుతుంది. ఆ పేరు శాశ్వతమైనది. కీర్తి అనేదానికి పర్యాయపదాలు యశస్సు, పేరు. ఈ చూడండి, కింది పదాలకు నానార్థాలు జతపరచండి. 1 పశువు. పశువు అనేదానికి నానార్థాలు ఈ చూడండి, గొర్రె, ఆత్మ, ప్రమథగణము. బ్రాకెట్లో ఈ రాసుకోండి. 2 కాలం. కాలం అనేదానికి నానార్థాలు ఆ చూడండి, సమయం, నలుపు, చావు. బ్రాకెట్లో ఆ రాసుకోండి. 3 రాజ్యం. రాజ్యం అనేదానికి నానార్థాలు ఆ చూడండి, రాష్ట్రం, ఏలుబడి, దొరతనం. బ్రాకెట్లో ఆ రాసుకోండి. ఈ చూడండి, కింది పదాలకు వికృతులను రాయండి. ప్రకృతి, వికృతి, పగిది. భోగము, భోగము. పుణ్యం, పుణ్యము. గర్వము, గర్వము. వ్యాకరణాంశాలు చూడండి. కింది పదాలను విడదీసి సంధిని పేరు రాయండి. 1 సంవత్సరాలు. సంవత్సరాలు విడదీస్తే సంవత్సరము ప్లస్ లు, లొలనల సంధి. 2 కొమ్ములెగరేసిన. విడదీస్తే కొమ్ములు ప్లస్ ఎగరేసిన, ఉత్వ సంధి. 3 చరాచర. విడదీస్తే చర ప్లస్ అచర, సవర్ణ దీర్ఘ సంధి. 4 ఇంకొకరు. విడదీస్తే ఇంకా ప్లస్ ఒకరు, అత్వ సంధి. 5 మానవాళి. విడదీస్తే మానవ ప్లస్ ఆలి, సవర్ణ దీర్ఘ సంధి. చూడండి, కింది సంధి పదాలను కలిపి సంధి పేరు రాయండి. 1 ఒక్క ప్లస్ ఒక్క కలిపి రాస్తే ఒక్కొక్క, ఆమ్రేడిత సంధి. 2 ఎందుకు ప్లస్ అవుతుంది కలిపి రాస్తే ఎందుకు అవుతుంది, ఉత్వ సంధి. 3 అతను ప్లస్ ఎప్పటికీ కలిపి రాస్తే అతనెప్పటికీ, ఉత్వ సంధి. 4 నెత్తికి ప్లస్ ఎక్కు కలిపి రాస్తే నెత్తికెక్కు, యత్వ సంధి. 5 యుద్ధ ప్లస్ ఉన్మాది కలిపి రాస్తే యుద్ధోన్మాది, గుణ సంధి. ఈ చూడండి, కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. 1 శత్రురాజ్యం. విగ్రహవాక్యం శత్రువు యొక్క రాజ్యం, షష్ఠీ తత్పురుష సమాసం. 2 భార్యాభర్తలు. భార్యయు, భర్తయు, ద్వంద్వ సమాసం. 3 రాజ్యభోగాలు. విగ్రహవాక్యం రాజ్యము వలన భోగాలు, పంచమీ తత్పురుష సమాసం. 4 యుద్ధ వ్యూహం. విగ్రహవాక్యం యుద్ధం యొక్క వ్యూహం, షష్ఠీ తత్పురుష సమాసం. ఈ చూడండి, కింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చి
సమాసం పేరు రాయండి. ఒకటి, మరణము అనేది మృదంగం సమాస పదంగా కూర్చితే మరణ మృదంగం రూపక సమాసం. 2, అర్ధము చేత బలము సమాస పదంగా కూర్చితే అర్ధ బలము. తృతీయ, తత్పురుష సమాసం. 3, పసివారైన పిల్లలు సమాస పదంగా కూర్చితే పసిపిల్లలు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 4, చిరుదైన దరహాసం. చిరుదైన దరహాసం సమాస పదంగా రాస్తే చిరుదరహాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అలంకారం. అతిశయోక్తి అలంకారం. ఒక వస్తువు యొక్క స్థితిని, స్వభావాన్ని, గుణాన్ని ఉన్నదానికంటే అతిశయంగా చేసి చూపడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే గోరంతను కొండంత చేసి చెప్పడం అని అర్థం. ఉదాహరణ, మా నూతిలో నీళ్లు పాతాళానికి చేరాయి. ఇందులో నిజానికి నూతిలో నీళ్లు పాతాళానికి చేరలేదు, కానీ పాతాళానికి చేరినట్లుగా అతిశయించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం. చూడండి, కింది వాక్యాలలోని అలంకారాలను గుర్తించి రాయండి. 1, భూమి ఆకాశాలు ఏకమగునట్లుగా వర్షం కురుస్తోంది. ఇది కూడా అతిశయోక్తి అలంకారం. 2, సముద్రపు అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 3, పీటీ ఉష గాలి కంటే వేగంగా పరుగెత్తింది. ఈ 3 వాక్యాలు కూడా అతిశయోక్తి అలంకారానికి చెందినవి. 4వది చూడండి, మలయగిరి నుండి వచ్చే గాలి గాలి. ఇది లాటానుప్రాస అలంకారం. మలయగిరి నుండి వచ్చే గాలి గాలి పై వాక్యం పరిశీలిస్తే గాలి అనే పదం అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో మళ్ళీ మళ్ళీ వచ్చింది. మలయగిరి నుండి వచ్చే గాలే గాలి, మిగతాది గాలి కాదు అనే తాత్పర్య భేదాన్ని ఇస్తుంది. వాక్యంలో ఏదైనా పదాన్ని అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం కలిగేలా వెంటనే ప్రయోగిస్తే దానిని లాటానుప్రాస అంటారు. 5వది, అమ్మ చూపించే ప్రేమ ప్రేమ. అమ్మ చూపించే ప్రేమ ప్రేమ. జవాబు, అమ్మ చూపించే ప్రేమే ప్రేమ, ఇతర ప్రేమలు ప్రేమలు కావు అని అర్థం. అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ప్రేమ అనే పదం వెంటనే వచ్చింది. కాబట్టి ఇందులో లాటానుప్రాస అలంకారం ఉంది. ప్రాజెక్టు పని. నోబెల్ శాంతి బహుమతి పొందిన 4 వివరాలు సేకరించి శాంతి కొరకు వారు చేసిన కృషిని వివరించండి. జవాబు, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, దలైలామా, కైలాస్ సత్యార్థి. వీరి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని రాయండి. పాఠాంత పద్యం చంపకమాల. ఈ పద్యాన్ని రచించిన వారు దేవులపల్లి సోదర కవులు రచించిన మహేంద్ర విజయం నుండి గ్రహించబడింది. వినయ విధేయ వర్తనుడ విస్మృతిశాలి యశంశయా సయుండనితర సక్తమానసున్ డపార్థ విదోరున్ దధీత పాఠ చింతన పరుడున్ సుఖగ్రహణ ధారణ గణ్యుడు సూక్ష్మబుద్ధి సుస్వనుడు
గురుప్రియుండు నగువానినే శిశునిగా గొనందగున్ వినయ విధేయ వర్తను విస్మృతశాలి యశంశయా సయుండనితర సక్తమానసున్ డపార్థ విదూరున్ దధీతి పాఠచింతన పరుడున్ సుఖగ్రహణ ధారణ గణ్యుడు సూక్ష్మబుద్ధి సుస్వనుడు గురుప్రియుండు నగువానినే శిశునిగా గొనందగున్. భావం: శిష్యుడు వినయంతో గురువు చెప్పునట్లు నడుచుకోవాలి. మరుపు ఉండకూడదు. స్థిరమైన మనస్సుతో ఉండాలి. గురువు పట్ల, చదువు పట్ల మాత్రమే ఏకాగ్రత కలిగి ఉండాలి. అపార్థం చేసుకోకూడదు. చదివిన పాఠాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. గురువు బోధించే విషయాన్ని అర్థం చేసుకొని జ్ఞాపకం పెట్టుకోవాలి. చురుకైన బుద్ధితో మెలగాలి. మంచి కంఠస్వరం ఉండాలి. గురువు మనస్సును సంతోషపెట్టాలి. సూక్తి అంటే మంచి మాట. మీకు తెలుసా, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే థెంసా నృత్యం, అమీన్ పీర్ దర్గా మొదలైనవి చక్కగా చదవండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.